హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కాకరకాయ ఉల్లిపాయ కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కాకరకాయ ఉల్లిపాయ కారం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయలను తీసుకొని 2 సార్లు కడిగి వాటరు పారబోసేయాలి. కాకరకాయలను ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయాలండి. కాకరకాయలను ఇందులో ఉన్న సీడ్స్ని అయితే తీసేయాలి. విత్తనాలను తీసేసి ఇలా కట్ చేసేయాలండి. ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు పెట్టుకోవాలి. 5 నిమిషాలు పెట్టిన తర్వాత వాటర్ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక జల్లీలోకి వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొత్తిమీరను కడిగి పెట్టుకోవాలి. 10 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకోవాలి. అల్లంని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవన్నిటిని మిక్సీ పాత్రలో వేసి పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మిక్సీ పాత్రలో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 10 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. అల్లాన్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. కాకరకాయ ఉల్లిపాయ కారం అంటే మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. వేడిన తర్వాత నూనె వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లము వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కాకరకాయలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. కాకరకాయలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఉల్లిపాయ కారాన్ని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గిన్నెలోకి అన్నీ వేసుకోవాలి. ఎవరైనా తింటారండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ పేస్ట్ని వేసి 10 నిమిషాలు నూనెలో ఇలా గోలియాలి. ఫ్రై చేసుకోవాలి నూనెలో. కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ నూనె పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనె పోసి చేసుకుంటే నూనె చేదైపోతుంది. ఎక్కువ నూనె పోసి అయితే కాకరకాయను డీప్ ఫ్రై చేసుకోవద్దు. తక్కువ నూనె పోసి చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో ఇలా పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలను వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకున్నా కాబట్టి చేదైతే ఎక్కువ ఉండదు. కాకరకాయ చేదైతే కొద్దిగా ఉంటుంది. కాకరకాయ కాబట్టి ఎలా వండినా కానీ చేదైతే కొద్దిగా ఉంటుందండి. కాకరకాయలకు ఉప్పు, కారము, ఉల్లిపాయ కారము పట్టిన తర్వాత తింటే కాకరకాయలైతే ఎక్కువ చేదైతే అనిపించదు. చేదైతే ఎక్కువ ఉండదండి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి కాకరకాయ ఉల్లిపాయ కారాన్ని ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడము చాలా ఈజీ అండి. కాకరకాయ ఉల్లిపాయ కారము ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి టేస్ట్ చేయాలి. ఇంతేనండి. కాకరకాయ ఉల్లిపాయ కారము చేసుకోవడము చాలా చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంలో అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.